నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. గ్రహాల స్థితిగతులు, అవి ప్రసరించే శుభ అశుభ ఫలితాలు మానవుని మనుగడపై విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. గ్రహాలు కొన్ని సందర్భాల్లో అనుకూలంగా, మరికొన్ని సందర్భాలను ప్రతికూలంగా వ్యవహరిస్తూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఎలా వ్యవహరించాలి, ఏ పదార్థాలు దానం చేయాలి, గ్రహాలు మనకు అనుకూలంగా ఉండాలి అని అంటే దైవారాధనకు సంబంధించిన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి ఎన్నో అంశాలను సవివరంగా శాస్త్రీయంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 4 బంగారు పతకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? చాలా విశేషంగా ఉన్నాయమ్మా. ప్రధానంగా సూర్యోదయ లగ్నం మేషలగ్నం. మేషలగ్నంలో రవి బుధుల యొక్క శుభస్థితి, అలాగే వృషభ రాశిలో కుజ సంచారం, ఇక ఎప్పటిలాగానే సింహరాశిలో రాహువు, కన్యారాశిలో గురువు, ధనుస్సు రాశిలో శని భగవానుడు, కుంభరాశిలో చంద్ర కేతువులు, మీనరాశిలో శుక్రుడు. విశేష శుభయోగాలు అనుకూలంగా కనపడుతున్నాయి. మేషరాశి వారికి ఈ వారంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? మేషరాశి వారికి 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా లాభస్థానంలో అంటే కుంభంలో ఉన్నటువంటి చంద్ర కేతు గ్రహాల యొక్క అనుకూల స్థితి. ఇతర రాశులలో ఉన్నటువంటి 7 గ్రహాలు కొంచెం దోషాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ శ్రద్ధ, జాగ్రత్త ఈ 2 అవసరం. అలాగే మనసు పెట్టి పనిచేస్తే విజయం తథ్యం. ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించండి. ఉద్యోగంలో మార్పు సూచితం. అలాగే వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. బుద్ధిబలంతో విఘ్నాలను చక్కగా అధిగమించాలి. ఓర్పు అవసరం. ఖర్చు పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు అధిగమించకుండా, ఎక్కువగా తలెత్తకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే దగ్గర వారి నుండి సహకారం లభిస్తుంది. బంధువుల ఆదరణతో ప్రశాంతత లభిస్తుంది. ఆత్మబలం కొరకు ఎక్కువగా ధ్యానం చేయడం చాలా మంచిది. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సూర్య భగవానుణ్ణి ఎక్కువగా ధ్యానించడం ద్వారాగా ఆత్మశక్తి, ఆరోగ్యము 2 సహకరిస్తాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్యం సమర్పించడం, సూర్య దర్శనం చేసుకోవడం చాలా ఉత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? రవి ప్రీతిగా గోధుమలు, బుధ ప్రీతిగా పెసలు దానం చేయటం ఉత్తమం. వృషభ రాశి వారికి ఈ వారంలో విజయావకాశాలు ఏ మేరకు అనుకూలిస్తున్నాయండి? మంచి గ్రహాలు ఉన్నాయమ్మా. 4 గ్రహాల సహకారం ఉన్నది. ప్రధానంగా లాభస్థానమైనటువంటి మీనంలో ఉచ్చును పొంది ఉన్నటువంటి శుక్రబలం, అలాగే పంచమంలో కన్యలో ఉన్నటువంటి గురుబలము, దశమంలో ఉన్నటువంటి అంటే ఇక్కడ దశమం అనగా కుంభంలో ఉన్నటువంటి కేతు చంద్ర బలాలు పరిపూర్ణంగా యోగిస్తున్నాయి. ఈ కారణం చేత అదృష్టయోగం ఇంకా కొనసాగుతోంది. దైవశక్తి రక్షిస్తోంది. ఆర్థికంగా విశేషమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. అర్హతకు తగ్గ ప్రతిఫలం చక్కగా దక్కుతుంది. ఇక్కడ అర్హత అంటే జాతకంలో ఉన్నటువంటి గ్రహ దశ యోగిస్తే ఈ గోచార ఫలితాలు సంపూర్ణంగా యోగిస్తాయి. లేకపోతే ఇవి 50% యోగిస్తూ ఉంటాయి. 50% జాతక ఫలితాలు కూడా ఉంటాయి. అంటే జాతకంలో దశ యోగించినప్పుడు ఈ గోచార ఫలితాలు వాటిని పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్తాయి. ఈ క్రమంలో అర్హతకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. కష్టపడితే ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆలోచిస్తూ కూర్చోరాదు. ఆచరణ యోగ్యమైనటువంటి విషయములు ఎందే శ్రద్ధ పెట్టాలి. చైతన్యవంతమైన నిర్ణయాలు తీసుకోవాలి. వాటిని ఆచరణలో పెడితే మంచి ఫలితం వస్తుంది. పెద్దల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. భయాన్ని వదిలిపెట్టాలి. సంకోచించకుండా మంచి భవిష్యత్తుని నిర్మించడం అవసరము. ఆ మంచి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉన్నది. ఈ
ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదైవాన్ని స్మరిస్తే ఈ వారంలో ఎక్కువగా శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ప్రధానంగా జన్మరాశిలో కుజగ్రహ సంచారం ఉంది కాబట్టి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సందర్శనం చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ జన్మ కుజ ప్రభావం తగ్గటం కోసమే కొద్దిగా కందులని పండితులకు దానంగా సమర్పించండి. మిథున రాశి వారికి ఈ వారంలో తలపెట్టిన శుభకార్యాలన్నీ కూడా బాగా అనుకూలిస్తాయా అండి? అదే విధంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ లాభస్థానంలో ఉన్నటువంటి రవి బుధ యోగాలు పరిపూర్ణంగా యోగిస్తున్నాయి. అలాగే మూడో రాశిలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం కూడా సహకరిస్తుంది. ఈ క్రమంలో గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. అంతా మీరు అనుకున్నట్టుగానే సాగుతుంది, అదే జరుగుతుంది. ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఆలోచించడం చాలా అవసరం. ధైర్యమే ముందుకు నడిపిస్తుంది. స్వభావ సిద్ధంగా ఆలోచించి మీ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా మంచి ఫలితాన్ని పొందుతారు. సకాలంలో పనిచేయడం చాలా అవసరం. ముందస్తు ప్రణాళికలు సిద్ధిస్తాయి. తోటివారితో మాట పట్టింపుకు పోకుండా జాగ్రత్త వహించండి. అలాగే అడుగడుగున అడ్డు తగిలేవారు కూడా ఉన్నారు. సంయమనాన్ని పాటిస్తే చాలా బాగుంటుంది. వారం మధ్యలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి, వెంటనే అవి తొలగిపోతాయి. ఒక విషయంలో శుభ ఫలితం వస్తుంది, కళ సాకారం అవుతుంది. మిథున రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆనందంగా ఉండాలి అంటే శివారాధన చేయటం ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? పరమేశ్వర సందర్శనం చేయటం ద్వారాగా ఆనందంతో పాటు ఐశ్వర్య సిద్ధి కూడా ఏర్పడుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ చంద్రదోషం అధికంగా గోచరిస్తుంది కాబట్టి చంద్రప్రీతిగా బియ్యం దానం చేసుకోవటం మంచిది. కర్కాటక రాశి వారికి ఈ వారంలో ప్రతికూల పరిస్థితులను విజయవంతంగా ఎదుర్కొని ముందుకెళ్లే అవకాశం ఉందా అండి? అలాగే ఉంది. ఎందుకనంటే ఇక్కడ 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా 6వ రాశిలో శని, 9లో శుక్రుడు, లాభంలో కుజుడు, దశమంలో రవి. ఈ ఉన్న స్థానాలను బట్టి మనం ఫలితాలను ఊహించాలి. అన్నీ గొప్ప స్థానాల్లోనే ఉన్నాయి. మనోభీష్టం సిద్ధిస్తుంది. అసలు ఏ ఫలితం వస్తుంది, ఏం జరుగుతుంది అంటే ఆ పరిస్థితుల్ని అంచనా వేసి ఏదైతే ఊహిస్తారో ఆ ఫలితాలు అనుకూలంగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనసు పెట్టి పని చేయండి. ప్రతి పని విజయాన్ని ఇస్తుంది. ప్రతికూల పరిస్థితులు దూరం అవుతాయి. అదృష్టం దగ్గరలోనే ఉంది. దూషించే వ్యక్తులకు దూరంగా సంచరించండి. ప్రతిభతో గౌరవం పెరుగుతుంది. ఆందోళన కలిగించే పరిస్థితులు ఉన్నాయి. ఒత్తిడిని తట్టుకొని ప్రశాంతంగా ముందుకు సాగండి. ఆత్మబలం రక్షిస్తోంది. ఉత్సాహంగా మాట్లాడాలి. ఏ పని చేస్తున్నా, ఏది మాట్లాడుతున్నా చాలా ప్రశాంతంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా వ్యవహరించాలి. విందు వినోద కార్యక్రమాల్లో కొంత గడపడం చాలా అవసరం. చిక్కుల నుండి బయటపడతారు. ఆధ్యాత్మికంగా శుభకాలం ఉన్నది. ఏది ముందు ఏది తర్వాత అనేది ఆలోచిస్తూ పనులు చేస్తే చాలా చక్కని ఫలితాలు సాధ్యమవుతాయి. కర్కాటక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆంజనేయ స్వామి వారిని ధ్యానించడం ద్వారాగా తడబాటు లేకుండా ముందుకెళ్ళచ్చు. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇక్కడ ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి సందర్శనం వల్ల మనోభీష్ట సిద్ధి పెరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? వీరికి కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి చంద్రదోషం కనపడుతుంది. కొంచెం బియ్యం పండితులకి దానంగా సమర్పించండి. సింహరాశి వారికి ఈ వారంలో అదృష్టం కలిసొచ్చే సూచనలు ఉన్నాయా అండి? చాలా వరకు అలాగే కనపడుతోంది. ప్రయత్నం బాగా చేయాలి. కారణం 3 గ్రహాలు మాత్రమే సహకరిస్తున్నాయి. అంటే 6 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి కాబట్టి అలా చూడాలి. ప్రధానంగా సప్తమ చంద్రయోగం బాగుంది. ధనస్థ బృహస్పతి యోగం, అష్టమంలో శుక్రుడు ఉచ్చని పొంది ఉండటం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలకు సంకేతం. ఈ క్రమంలో శాంత చిత్తంతో పనిచేసి అద్భుతమైన సత్ఫలితాలని పొందుతారు. శాంత చిత్తం చాలా అవసరం. గందరగోళ పరిస్థితులు మానసికంగా ఏర్పడకుండా చూసుకోవాలి. ఇదే క్రమంలో సంతోషంతో గడుపుతారు. అనేక మార్గాలు మీకు అనుకూలిస్తాయి. అనేక మార్గాల్లో లాభాలు కూడా ఉన్నాయి. ప్రసన్నత, ప్రశాంతత ఈ 2 లభిస్తాయి. నలుగురికి మేలు జరిగే విధంగా ఆలోచించాలి. త్యాగం, దానం ఈ 2 అలవర్చుకుంటే వాటి వల్ల
స్థిరత్వం ఏర్పడుతుంది. గురుభక్తితో ధర్మ మార్గంలో పైకి వస్తారు. ఆచార సాంప్రదాయాలు మిమ్మల్ని సదా కాపాడుతూ ఉంటాయి. అంచెలంచెలుగా ఎదుగుదలకి ఇది అనుకూలమైన సమయము. మిత్రుల సూచనలు బాగా కలిసి వస్తాయి. కొన్ని పొరపాట్లు జరుగుతాయి, జరిగినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. విచారించకుండా తగు నివారణ చర్యల్ని చేపట్టాలి. వారాంతంలో ఇబ్బందులన్నీ తొలగుతాయి. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? లక్ష్మీ స్తుతి చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ప్రధానంగా వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం వల్ల కష్టాలు దూరం అవుతాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ పంచమంలో శని దోషం, అలాగే దశమంలో కుజదోషం, ఈ రెండు తొలగాలంటే కుజప్రీతిగా కందులు, శనిప్రీతిగా నువ్వులు దానంగా సమర్పించండి. కన్యా రాశి వారికి ఈ వారంలో తలపెట్టిన పనుల్లో విజయం సాధించే సూచనలు ఉన్నాయండి? కొంచెం అలాగే ఉన్నాయి. కృషి బాగా చేయాలి. చంద్రుడు 6వ రాశిలో ఉన్నప్పుడు ఏ పని మీద అయితే మనం ఏకాగ్రత పెడతామో ఆ పని చక్కగా పూర్తవుతుంది. అది ఎటువంటి పని అయినా సరే. అలాగే కేతువు కూడా సహకరిస్తున్నారు 6వ రాశిలోని. నిత్య సాధన, నిత్య కృషితో అదృష్ట యోగం పడుతుంది. సాధించలేము అనుకున్న కార్యాలు కూడా ఈ చంద్రబలంతో సాధ్యమవుతాయి. కాలం అనుకూలంగా లేదు. ఎందుకని అంటే 7 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. కేవలం 2 గ్రహాలతోనే మనం పనులు చేసుకోవాలి. ఏది మాట్లాడినా తప్పుగానే తోస్తుంది. ఎదుటివారు మాట్లాడే మాటలు మనకు అలాగే వినపడతాయి, మనం మాట్లాడేది ఎదుటివారికి అలాగే తోస్తుంది. కాబట్టి మాటల్లో స్పష్టత అవసరం. ముఖ్య కార్యాల్లో అప్రమత్తత అవసరం. తోటివారి సలహాలు పనిచేస్తాయి. ఒత్తిడిని జయిస్తూ ముందుకెళ్ళాలి. ఆత్మాభిమానం వల్ల కొన్ని లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయి, కొని తెచ్చుకుంటాం. ఒక మెట్టు దిగితే అంతా సర్దుకుంటుంది, అంతా మన మంచికే అనుకునే ధోరణి చాలా అవసరం. లేకపోతే 7 గ్రహాలు పనిగట్టుకొని మన ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్య వ్యక్తులతో గొడవలు పడరాదు. వాళ్ళు ఏదైనా అన్నా చేసినా నిదానంగా మనం సమాధానం చెప్పాలే కానీ తొందరపడకూడదు. అపార్థాలకు తావు ఏమాత్రం ఇవ్వకండి. మీ నిజాయితీ ముందు ఎటువంటి దోషమో నిలవదు. తప్పకుండా మీ మనోబలమే గెలుస్తుంది. ధనలాభం సూచితం. రుణ సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవి పెరగకుండా, రుణ సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు పాటించండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. లక్ష్మీ ధ్యానం చేస్తే విశేషమైనటువంటి ఆర్థిక స్థితి ఏర్పడుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? లక్ష్మీదేవిని ధ్యానిస్తున్నాం కాబట్టి లక్ష్మీమాతని సందర్శించడం, కొన్ని ఎరుపు పుష్పాలతో అమ్మవారిని సేవించడం కూడా చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ ముఖ్యంగా శుక్రదోషం గోచరిస్తోంది. కొన్ని బొబ్బర్లు శుక్రప్రీతిగా దానం. తులారాశి వారికి ఈ వారంలో అపజయాలను విజయాలుగా మార్చుకునే శక్తి లభిస్తుందా అండి? లభించే అవకాశం ఎక్కువగా ఉంది. కారణం ఎందుకని? 2 పాపగ్రహాలు యోగిస్తే అద్భుతమైన విజయం వస్తుంది. ఈ పాపగ్రహాల్లో ప్రధానంగా శని, రాహులు. శనిగ్రహము తులారాశికి 3వ రాశిలో సంచారం చేస్తుంది. అలాగే లాభస్థానమైనటువంటి సింహంలో రాహుగ్రహ సంచారం. 2 చాలా చక్కగా ఉన్నాయి. ప్రయత్న బలం అనుకూలంగా ఉండాలి. అసాధ్యములు కూడా సుసాధ్యం చేయగలిగినటువంటి శక్తి వారికి ఉన్నది. అయితే ఇక్కడ పొరపాట్లు జరగకుండా, తప్పులు జరగకుండా చేయాలి. పాపగ్రహాల విషయంలో మనం చేసే పనిలో తప్పు ఉందనుకోండి, అది ఎప్పటికీ కాదు, ఇంకా తప్పు జరుగుతుంది. నీతి, నిజాయితీ, ధర్మము, న్యాయము ఇవి మన పక్షాన ఉన్నాయో లేవో చూసుకోవాలి. మన పక్షాన ధర్మం ఉన్నప్పుడు పాపగ్రహాలు ఇచ్చేటటువంటి శుభము చాలా అనుకూలంగా ఉంటుంది. మన పక్షాన ధర్మం తగ్గిందా? ధర్మం తగ్గినా సరే మనం ధర్మం రావాలి, అది మనకు ధర్మమేనే వెళుతున్నామా? కష్టమవుతుంది. ఈ క్రమంలో లక్ష్య సాధనలో శక్తి వంచన లేకుండా పనిచేస్తే న్యాయ మార్గంలో సత్వర విజయం పడుతుంది. పట్టుదల, ధైర్యం 2 మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. నిరుత్సాహం రానివ్వద్దు. ఎప్పుడైతే మనకి శుభగ్రహాల యొక్క స్థితి అనుకూలంగా లేదో ఉత్సాహం అవసరం. ఎవరో ఒకళ్ళు వచ్చి మనని నిరుత్సాహపరుస్తారు. వారి మాటల్ని పట్టించుకోవద్దు, పరిగణలోకి తీసుకోవద్దు. చెప్పుడు మాటల వల్ల కొత్త సమస్యలు తలెత్తాయి. అపార్థాలకు అవకాశం లేకుండా ప్రవర్తించండి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, నూతన బాధ్యతలు వస్తాయి. మంచి పని చేసి
పెద్దలను మెప్పిస్తారు, అనుకున్న ఫలితం త్వరలోనే ఉన్నది, స్థానచలనం ఉంటుంది, కోరుకున్న విధంగా ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదల సూచితం, పాత పరిచయాలు చక్కగా బలపడతాయి, పెద్దవారి సహకారం ఉన్నది, బంధు ప్రీతి వల్ల గౌరవము సంతోషము లభిస్తాయి. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శుభ ఫలితాలు మరింతగా పెరగాలంటే రామదూత హనుమాన్ ఆయన్ని స్మరించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శ్రీరామ సందర్శనం, ఆంజనేయ సందర్శనం రెండు ఒకే రోజు నాడు చేయటం ఉత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ముఖ్యంగా అష్టమ కుజ ప్రభావం వ్యతిరేకంగా ఉన్నది, కందులు దానం చేస్తే అపార్థాలు దూరం అవుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో కార్యసిద్ధి అనుకూలించి ఆర్థిక యోగం మెరుగుపడే సూచనలు ఉన్నాయా అండి? అలాగే ఉంది, చాలా బాగుంది. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. గ్రహ సహకారం అంటే కొద్ది కాలంగా వృశ్చిక రాశికే పట్టింది ఎక్కువగా. ఈ కారణం చేత లక్ష్యం నెరవేరుతుంది. లక్ష్య సాధనలో 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. 6వ రాశిలో రవి బుధులు, 11లో గురువు, పంచమంలో శుక్రుడు, దశమ రాహువు. కార్యసిద్ధి విశేషంగా ఉంది, ఆర్థిక వృద్ధి పుష్కలంగా ఉంది, వ్యయభారం పెరుగుతుంది. మనశ్శాంతి కోల్పోకుండా జాగ్రత్త పడండి. తగినంత విశ్రాంతి కూడా అవసరం. తెలివిగా వ్యవహరిస్తే ఆపదలు దరిచారు. కుటుంబ సభ్యుల మాట ఎలా ఉంది అంటే చాలా ఉపయోగకరంగా అదృష్టాన్ని ఇచ్చే విధంగా ఉంది. కాబట్టి వారి మాట వినడం చాలా అవసరం. తొందర నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ప్రధాన అంశాలలో తొందరపాటు చర్యలు పనికిరావు. ఆర్థిక పరిస్థితులు గతం కంటే మెరుగవుతాయి. శాశ్వతమైనటువంటి లాభాలున్నాయి. శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఒక సంఘటన కొద్దిగా విచారాన్ని కలిగిస్తుంది. ఎందుకు మాట్లాడాము, ఎందుకు ఈ పని చేసాము, అనవసరమైనటువంటి తలనొప్పులు కొని తెచ్చుకున్నామే అనే లోపల మనకి చింతన కూడా మొదలవుతుంది. అలా కాకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా చుట్టుపక్కల ఎవరున్నారు, ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం ఇవన్నీ ఆలోచించుకుంటూ సమాధానాలు ఇస్తూ మనం చేయాల్సినటువంటి పని మీద శ్రద్ధ పెట్టాలి. ఎందుకని వాక్స్థానగతుడైనటువంటి శని అన్ని విధాల ఆ పనికి అడ్డుపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలా లేకుండా జాగ్రత్త పడటం అవసరము. పెద్దల ప్రమేయంతో చివరికి అన్నీ సర్దుకుంటాయి. కుటుంబ సభ్యుల యందు గౌరవం ఎక్కువగా ఉంచటం చాలా మంచిది. అందరినీ ప్రేమభావంతో కనుక చూచినట్లయితే అంతా శుభమే జరుగుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. గ్రహబలం ఎక్కువగా ఉంది కాబట్టి ఇష్టదేవతా స్మరణ సరిపోతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇంట్లో రోజు పూజ చేసుకునేటటువంటి దేవత దగ్గరే ఇంకొక పుష్పం పెట్టి ఇంకొకసారి నమస్కారం చేస్తే సరిపోతుంది. అంటే ఇష్టదేవతా సందర్శనం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ వీరికి కూడా 4వ రాశిలో చంద్రకేతు యోగం ఉంది కాబట్టి కేతుప్రీతిగా ఉలువలు, చంద్రప్రీతిగా బియ్యం దానం చేసుకోవటం వల్ల పెద్ద సమస్యలు ఏమీ తలెత్తకుండా ముందుకు పోవచ్చు. ధనుసు రాశి వారికి ఈ వారంలో ధన ఆదాయ లాభ స్థితిగతులు ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయమ్మా. ఎందుకంటే 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. అఖండమైన కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ఈ జన్మశని ఉన్న అఖండ కీర్తి ప్రతిష్టలు ఎందుకు వస్తున్నాయో చూద్దాం. చతుర్థంలో శుక్రుడు ఉచ్చస్థానం, అలాగే కుజయోగం కూడా చాలా చక్కగా ఉంది. దాంతోపాటుగా 3వ రాశిలో చంద్రకేతు యొక్క యోగం, 6వ రాశిలో వచ్చే కుజుడు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. అఖండమైన కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. స్థిరమైన ఫలితాలు రాబడతారు. శ్రద్ధ పెరుగుతుంది. సకాలంలో పనులు చేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. ఉత్సాహంతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. తెలివితేటలతో ముందుకెళ్తారు. తెలివితేటలు ప్రదర్శిస్తే ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మీకు మీరే సాటి. ఆలోచిస్తూ కూర్చుంటే ఎక్కడున్నామో అక్కడే ఉండిపోతాం. సకాలంలో సరైన నిర్ణయం తీసుకుని ముందుగానే ప్రయత్నాలు చేయడం చాలా అవసరం. దగ్గర వారి సలహాలు బాగా పనిచేస్తాయి. రక్త సంబంధీకులకు గడ్డు కాలంగా గోచరిస్తోంది. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యము, వారి పనుల యందు కూడా శ్రద్ధ వహించి వారి పనుల్లో వారి యొక్క ఆలోచనల్లో పాలు పంచుకోవడం అవసరం. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు మీకు రాకుండా మీరు జాగ్రత్తలు పాటించాలి. తగిన విశ్రాంతి తీసుకోవాలి. కొంతవరకు మంచి ఫలితాలు సాధించడానికి
శని అడ్డుపడుతున్నాడు కాబట్టి శనిపరమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆదిత్య హృదయము, శని శ్లోకం రెండూ చదువుకుంటే మంచి జరుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇప్పుడు శని దోషం బాగా కనపడుతోంది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారిని, పరమేశ్వరుణ్ణి వీరిద్దరిని సందర్శించడం చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? జన్మశని ఉన్నది కాబట్టి శని ప్రీతిగా నువ్వులు దానం చేసినా చేయకపోయినా శనికి తిలదీపం అంటే నువ్వుల నూనెలతో దీపం పెట్టడం వల్ల శాంతి పెరుగుతుంది. మకర రాశి వారికి ఈ వారంలో సత్వర ఫలితాలు లభించే అవకాశం ఉందా అండి? బ్రహ్మాండంగా. ఈ సత్వర అనే పదానికి 3 శుభగ్రహాలను సూచిస్తాం. బుధ, గురు, శుక్రుడు. ఈ ముగ్గురు ఈ మకర రాశి వారికి బాగా యోగిస్తున్నారు. ప్రధానంగా 9వ రాశిలో ఉన్నటువంటి గురువు, 3వ రాశిలో ఉన్నటువంటి శుక్రుడు, అలాగే ఈ బుధగ్రహం 4వ రాశిలో ఉన్నటువంటి బుధగ్రహం యోగిస్తుంది. లక్ష్యం నెరవేరుతుంది, కష్టానికి తగిన గుర్తింపు వెంటనే దొక్కుతుంది, సమర్థవంతంగా పనిచేసి సత్వర విజయాన్ని పొందుతారు. అంటే శీఘ్ర విజయం. సహజంగా మనం పనిచేస్తే ఎప్పటికో తెలుస్తుంది దాని యొక్క ఫలితం, వీరికి మాత్రం వెంటనే తెలుస్తుంది. విశ్రాంతితో కూడినటువంటి ఆలోచన విధానం, ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం ఉత్తమ ఫలితానికి సంకేతం. సద్బుద్ధితో చేసేటటువంటి ప్రయత్నం బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తుంది. కొన్ని సందర్భాల్లో చంచల ప్రదర్శన కూడా ఉన్నది, చంచల మనస్సు గోచరిస్తోంది, భయ వాతావరణం కనపడుతోంది. భయ వాతావరణం నుండి బయటపడాలి, చెడును ఊహించద్దు. అలాగే దగ్గర వారి సలహాల వల్ల గందరగోళ పరిస్థితులు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి, స్పష్టత వస్తుంది, విముక్తి లభిస్తుంది, సుఖశాంతులు నెలకొంటాయి, అదృష్ట ఫలితాలు ఉన్నాయి. జాగ్రత్తగా సునిశ్చితంగా పరిస్థితుల్ని అంచనా వేస్తూ తగిన ప్రయోజనాలను సాధించే విధంగా పరిశీలించండి. సమాధానం పక్కనే ఉన్నది. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? విష్ణుమూర్తిని ధ్యానించడం ద్వారాగా ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీనారాయణ సందర్శనము ఎంతగానో సహకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? అష్టమ రాశిలో రాహుదోషం ఉంది కాబట్టి కొంచెం మినుములు దానం చేసుకోవడం ద్వారా ఉపయోగంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈ వారంలో శుభయోగాలు ఏ మేరకు అనుకూలిస్తున్నాయండి? చాలా బాగున్నాయి. గృహలాభము, అదృష్ట ప్రాప్తి ఇవన్నీ కూడా బాగున్నాయి. కారణము 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. లాభంలో ఉన్నటువంటి శని బలం, ధనస్థానగతుడైనటువంటి శుక్రుడు, జన్మస్థ చంద్రుడు, విక్రమస్థ భానుడు చాలా బాగుంది. గృహలాభం, అదృష్ట ప్రాప్తి, పట్టుదలతో కార్యాలు పూర్తవుతాయి. సమాజంలో ప్రత్యేకమైన స్థానం, గుర్తింపు లభిస్తాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వెతకబోయిన తీగ కాలికే తగిలింది అన్నట్టుగా అదృష్ట ఫలాలు చేతికి అందుతాయి. విజ్ఞానపరమైన అర్హత పెరుగుతుంది. క్రమంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. అనేకమైనటువంటి విజయాలకు నాంది పలుకుతారు. ఇది శుభకాలం. మంచి పనులు ప్రారంభిస్తారు. ప్రశాంత జీవనం కొనసాగుతుంది. ధనలాభం విశేషంగా గోచరిస్తుంది. ఖర్చు కూడా పెరిగే సూచన. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ప్రధానంగా ఇష్టదేవత ధ్యానం వల్ల ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఈశ్వర సందర్శనం లేదా లలితా సందర్శనం ఈ రెండూ చేస్తే ఇంకా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 3వ రాశిలో బుధగ్రహ సంచారం ఉన్నది. పెసల దానం చేసుకుంటే బుద్ధిబలం పెరుగుతుంది. మీనరాశి వారికి ఈ వారంలో ఏవైనా కొత్త పనులు ప్రారంభించే సూచనలు ఉన్నాయా అండి? అలాగే ఉన్నాయి. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. సహజంగా చైతన్యాన్ని పొంది పనులు చేస్తే ఈ ఫలితాలు వస్తాయి. మనం చేసేటటువంటి పనిలో చాలా ఉత్సాహం అవసరం. ఈ క్రమంలో తృతీయంలో కుజుడు, ధనస్థానంలో బుధుడు, సప్తమ గురువు, జన్మ శుక్రుడు, షష్ఠ రాహువు. బ్రహ్మాండమైన భవిష్యత్తు కనపడుతోంది. ఒక వార్త చైతన్యాన్ని ఇస్తుంది. ఆపదల నుండి బయటపడతారు. ఆశించిన ఫలితం ఉన్నది. కృషి పెంచాలి. అర్హతను పెంచుకుంటూ పనిచేయాలి.
హృదయపూర్వకంగా పనిచేసి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కాలానుగుణంగా నిర్ణయాలు మార్చుకుంటూ విజయమే ధ్యేయంగా ముందుకు సాగండి. గొప్పవారు అవుతారు. బాధ్యతలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ఆనందకరంగా గడుస్తుంది. ఆరోగ్య పరిరక్షణ చాలా వరకు అనుకూలంగా ఉన్నది. సుఖ సంతోషాలు అనుభవిస్తారు. శుభవార్తలు వింటారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? దుర్గాదేవిని స్తోత్రం చేసుకోవటం ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? దుర్గా అమ్మవారి సందర్శనము శక్తికి సంకేతంగా భాసిల్లుతోంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ ముఖ్యంగా ధనరాశిలో రవి దోషం ఉన్నది. రవి ప్రీతిగా గోధుమలు దానం చేయండి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల గ్రహ గమనాలు, అవి ప్రసరించే శుభ అశుభ ఫలితాల గురించి సవివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన వారఫలం కార్యక్రమం. రాబోయే వారం రోజుల భవిష్యత్తును, అలాగే గ్రహాలు ప్రసరించే శుభ అశుభ ఫలితాల గురించి తెలుసుకున్నారు కదా. దానికి తగ్గట్టుగా వ్యవహరించండి, చక్కటి ఫలితాలు పొందండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.